మీరు కూడా మున్నూరు కాపు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాను అన్న. ఈ మధ్య కొంత ఉత్తర లాంగ్వేజ్ తెర మీకు వచ్చింది. ఉమ్. మున్నూరు కాపు సామాజిక వర్గమే ఒక పటేల్ టైప్, అందువల్లతో పటేల్ రెడ్డిలతో సమానంగా ఉంటారు. కానీ మీరు కూడా ఇంకా బీసీల నాయకత్వం వహిస్తాం, మిగతా బీసీలు అంటే చాలామంది ఉన్నారు, గౌండ్లు యాదవులు మొత్తం 125 కులాలు ఉన్నాయి. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మున్నూరు కాపులమే మేమే మొత్తం అందరినీ టేకప్ చేస్తాం, మీరు పటేలే కదా అన్న. ఇప్పుడు ఎట్లుంది అంటే నడమంత్రపు సిర వచ్చినాక ఏం కనపడదు అన్నట్టు అవగాహన లోపంతో కొంతమంది ఈ మధ్య వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లే అన్న. మున్నూరు కాపుల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, బలిసినోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. రెడ్లలో కూడా పేదోళ్ళు ఉన్నారు, బలిసిన, అన్ని కులాల్లో పేదోళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో ధనవంతులు ఉంటారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు రెడ్లకు ఉచ్చతాపిస్తామనే అంత కుసంస్కారం మాకు లేదన్న. మాట్లాడారు కదా, మీ సమస్యకు సంబంధించిన వాళ్ళే మాట్లాడింది. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినంత మాత్రాన అది మొత్తం మా బీసీలకు అంటగట్టకండి దయచేసి. ఆయన మాటలకి ఆయనే ఓనరు, మంచి అయినా చెడైనా ఆయన వరకు, ఆయన వ్యక్తిగతం. ఆయన మొత్తం బీసీలో ఓన్ చేసుకుని మాట్లాడిండు అంటే మరి ఈ ఎవరైతే మాట్లాడిన వ్యక్తి ఉన్నాడో ఆయన బీసీల తరపున ఎన్ని పోరాటాలు చేసిండు, బీసీల తరపున ఎన్ని ఉద్యమాలు చేసిండు, ఆయన వయసు ఎంత, ఆయన పొలిటికల్ కెరీర్ ఎంత, ఆయన గెలిచింది ఎవరు, పట్టభద్రుల కోసం గెలిచిండు. అవును, పట్టభద్రుల సమస్యల మీద కొట్లాడుతూ మిగతా సమస్యలు మాట్లాడితే గౌరవం ఉంటుంది. మరి గ్రూప్ 1 పిల్లలు, గ్రూప్ 2 పిల్లలు, గ్రూప్ 3 పిల్లలు, జీవో నెంబర్ 46 కానిస్టేబుల్ లాఠీ దెబ్బలు తింటున్నప్పుడు ఈ పట్టభద్రుల ప్రతినిధులు ఎక్కడున్నారు? కోర్టు కేసులకు డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు హెలికాప్టర్లలో తిరుగుతున్న నాయకులు ఎందుకు డబ్బులు ఇవ్వలే? మరి నువ్వు పట్టభద్రుల తరపున గెలిచినావు కదన్నా. మరి ఇప్పుడు హెలికాప్టర్లో తిరుగుతున్నారు కదా మీ వాళ్ళు కూడా, హెలికాప్టర్లో తిరుగుతున్నారు, మేము తిరగొద్దా బీసీలం అంటున్నారు అన్న. ఇప్పుడు నేను ఒక్కడిని హెలికాప్టర్లో తిరిగితే నా సామాజిక వర్గం అంతా కోటీశ్వర్లు అయినట్టు అన్న. నాకేదో కలిసి వచ్చి కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి అనుకో, ఇక మొత్తం మా మున్నూరు కాపులంతా కోటేశ్వర్లు అయినట్టేనా? మా మున్నూరు కాపుల్లో చాలా మంది పేదోళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అన్న. ఇప్పుడు ఊర్లలో ఏమవుతుందంటే, అరే మీరు పేరు పక్కన పటేల్ కదా, మీరు రెడ్లతో ఈక్వల్ కదా, మీ దగ్గర ఇన్ని హెలికాప్టర్లకు ఉంటున్నారు కదా, మరి మీకెందుకు బీసీ సర్టిఫికేట్ అని అడుగుతున్నాను అన్న. మీరు బీసీలు అని చెప్పి ఇప్పుడు బీసీలో క్రిమినల్ ఎందుకు మాట్లాడతారు అన్న? మీరు టీఆర్ఎస్ కొనేస్తామంటున్నారు, టీఆర్ఎస్ 1000 కోట్ల పార్టీ ఇప్పుడు నాకు తెలిసి అన్న. 1000 కోట్లు అంటే మీ దగ్గర 2-3 వేల కోట్లు ఉండొచ్చు. ఇప్పుడు అన్న, ఇప్పుడు మీరు నన్ను అడిగితే ఎట్లా అన్న, మీరు ఎవరైతే ఈ మాటలు అన్నారో మీరు దయచేసి బీసీ సమాజం మొత్తానికి ఆపాదించొద్దు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, అది బీసీ మున్నూరు కాపు కమ్యూనిటీ అభిప్రాయం కూడా కాదు. ఎందుకంటే ఇట్లాంటి బల్పు మాటల వల్ల, అహంకారం మాటల వల్ల ఇలా పేద మున్నూరు కాపులకు నష్టపోయే ప్రమాదం ఉందన్న. ఎందుకంటే మున్నూరు కాపుల్లో ఏదో 4-5 నడమంత్రపు సిరి వచ్చి అహంకారంతో మాట్లాడిన దానికి మా మున్నూరు కాపు కులానికి ఎటువంటి సంబంధం లేదు, మా బీసీ సమాజానికి సంబంధం